అభివృద్ధికి స్వాగతం. నాణ్యత నవ్వుల పాలు. లక్షలాది సర్కారు సొత్తు అక్రమార్కుల జేబుల్లోకి. మెదక్ జిల్లా నర్సాపూర్ ఇరిగేషన్ అధికారుల కనుసైగల్లోనే నాశిరకంగా రాయరావు చెరువు కాల్వ నిర్మాణం పనులు. నర్సాపూర్ మున్సిపల్ 9వ వార్డు సుల్తాన్పుర నూర్ మార్జిడు కాల్వగడ్డ నిర్మాణంలోనే పగుళ్లు ఏర్పడ్డాయి. చెరువు కాల్వ డ్రైనేజీ వేరువేరు నిర్మిస్తామని భారీ ఎత్తున తవ్వకాలు జరిపి మట్టిని అమ్ముకొని లక్షలు జేబులు నింపుకుంటున్న కాంట్రాక్టర్లు. ఇప్పుడేమో చెరువు నీరు పారే కాల్వల్లోకే, ఇళ్ల నుండి వచ్చే డ్రైనేజీ మురికి నీటిని కూడా కాల్వల్లోకే చేరుస్తున్నారు. పాత బ్రిడ్జిని కలుపుకొని వెడల్పు పెంచి నూతనంగా నిర్మించారు. కాల్వ పొడుగున స్టీల్ రాడ్లు తక్కువ మోతాదులో అక్కడక్కడా పెట్టి కాంక్రీట్ వేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే కాల్వ నిర్మాణం పనులు చేయడం పట్ల కాలనీ వాసులు ఖాలేక్ ఇమాం, సయ్యద్ హుసేన్, వాహిద్ మియా తదితరులు ఆరోపిస్తున్నారు. వెడల్పుగా ఉన్న కాలువను నాసిరకమైన ఇందిరమ్మ పాత ఇళ్ల మట్టితో అడ్డదిడ్డంగా నింపుతున్న కాంట్రాక్టర్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని కాలువను తిరిగి నిర్మించే వరకు ఊరుకునేది లేదని 9వ వార్డు ప్రజలు పేర్కొంటున్నారు. दूर दूर आ रहे राडामी दूर डालिए पानी में अगर बरसात आए खबर के फ्री बना दो डबल मुश्किल वहाँ से आता कुछ पूरा 2-3 फीट में ऐसे गाड़े మున్సిపల్ పెద్ద చెరువు ఉన్నది. చెరువు కాడికి కాలువ వచ్చేది. ఇది ఈ కాలువ కట్టేవారు ఉన్నారు కానీ కాంట్రాక్టర్లు ఎవరు ఇప్పటిదాకా రాలే, అధికారులు కూడా ఎవరు రాలేరు ఇప్పటిదాకా. మోరి ఆ చివర ఈ చివర కడతాన్నారు, ఏ చివరలో కట్టలేరు. మీరు కూడా ప్రస్తుతం చూడొచ్చు, ఆ రాడ్లు కూడా దూరం దూరం వేసిన రాడ్లు సార్లు పెద్ద ఎత్తుల సార్లు కూడా రావాలి కదా. ఇది ఇంద్రామ ఇండ్లు మట్టి తెచ్చి ఇలా గుప్పు కూస్తున్నారు. ఇంట్లో మట్టి ఏమో అమ్ముకున్నారు పొలాలకు. गाटर वाला कौन है अपने वाला वो थोड़ा थोड़ा पूरा डाले बोलते